నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. వికారాబాద్ జిల్లా భీమరాం బోరాస్పేట్ మండలం ఎంపీడీఓ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలపై 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీలో లబ్ధిదారుల అప్లికేషన్ తీసుకోవాలని, లబ్ధిదారులకు ఇక్కడ కూడా ఇబ్బంది కలగొద్దని గ్రామ పంచాయతీ సెక్రటరీలు చూసుకోవాలని రామరెడ్డి తెలిపారు. మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు గురించి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి దగ్గర అప్లికేషన్ తీసుకోవాలని తెలిపారు. రేషన్ కార్డు లేదని ఎటువంటి కారణాలు చూపొద్దని, తప్పకుండా ప్రతి ఒక్కరు దగ్గర తీసుకోవాలని కోరారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు ఉంటుందని తెలిపారు. ఊర్లో ప్రజలు లేని ఎడల 6వ తేదీ వరకు మండలంలో జరుగు ఎక్కడైనా మీ గ్రామ పంచాయతీ దగ్గర అప్లికేషన్ ఇవ్వాలని తెలిపారు. ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా మనం తిరుగుతున్నాం. కాకపోతే ఎక్కడ కూడా అసెంబ్లీ లెవెల్లో కూడా మీటింగ్ జరిగింది కాబట్టి అక్కడ కూడా మన రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చి మన మండలం మీద ఫోకస్ చేయొచ్చు. అంటే ఆయన ఎక్కడైనా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే మార్నింగ్ సడన్గా వచ్చి ఆయన కూడా కొన్ని సూచనలు చేశాడు. కాబట్టి అదేవిధంగా చెప్తున్నాను, బొమ్మరాజ్పేట అనే కాదు అని కాదు, విద్యాలయం కావచ్చు, బొమ్మరాజ్పేట కావచ్చు, లేకపోతే గౌతమాబాద్ కావచ్చు, కొడంగల్ కావచ్చు, సడన్ గా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే మన ఏర్పాటు ఎట్లా ఉన్నాయి స్టేట్ లెవెల్లో ఇందాక చెప్పారు మనది ప్రత్యేకంగా సీఎం కాన్స్టిట్యూన్సీ కాబట్టి మన దృష్టి అనేది అందరి మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళందరం కూడా జాగ్రత్తగా మన డాక్టర్ గారు అంటే సెక్రటరీలు, హైకా సోదరులు, అధికారులు అందరికీ కూడా గవర్నమెంట్ మారడం వల్ల క్రియాలు మారుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా మన ప్రభుత్వాన్ని పనిచేస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ వచ్చిన గవర్నమెంట్ ప్రజాపాలన పోరాడుతున్నది. మనం 2-3 రోజులు బాగా సపరేట్ అవుతా ఉంది. ప్రజాపాలన ప్రోగ్రాము 28 నుంచి 6వ తారీఖు వరకు మధ్యన 31 విడిచిపెట్టి 8 రోజులు కంటిన్యూస్గా 2 షిఫ్ట్లలో 8 నుంచి 12 మరియు 8 నుంచి 6 గంటల వరకు 4 రోజులు ఏర్పాటు చేయమని జరిగింది సార్. మనం ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది, టీవీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గ్రామంలో లీడ్ చేసేవాళ్ళు కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ ఖచ్చితంగా కావాల్సిన అవధులు అక్కడ వచ్చే పిటిషనర్స్కి కావాల్సిన ఏర్పాటు ఖచ్చితంగా ఏర్పాటు చేయవలసిందే. నాకు ఈ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది. కరెక్ట్గా 10,000 రూపాయలు ఇస్తామన్నారు, ఖచ్చితంగా వస్తాయి. కలెక్టర్ల దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మీ అకౌంట్ తీసుకోవడం మీ దగ్గర లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కాబట్టి డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఏర్పాటు చేయవలసింది. అక్కడ ఉన్న ఏర్పాటు షామియానాలు కానీ, కుర్చీలు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, అవసరం ఉన్న దగ్గర బారికేడ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఒక కౌంటర్ ఏమో మనం ఈ ప్రజాపాలన కార్యక్రమంలో